రైట్. సో, ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ ఒకసారి ఫాస్ట్ ట్రాక్ చూద్దాం. యాక్చువల్లీ మనం ఫాస్ట్ ట్రాక్ సిరీస్‌లో క్యాపిటల్ గెయిన్ ఫస్ట్ డిస్కస్ చేసాం. ఫస్ట్ చాప్టర్ జస్ట్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ చూద్దాం. సో, ఫస్ట్ చాప్టర్ సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ ఏంటి? ఫస్ట్ సార్ ఇవన్నీ నార్మల్ వర్డ్స్. లాటిన్ టాక్స్ అనే వర్డ్ ఏ పదం నుంచి వచ్చిందమ్మా? లాటిన్ వర్డ్ టాక్స్ నుంచి వచ్చింది. విచ్ మీన్స్ రేట్. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇది. టాక్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో? సర్ జేమ్స్ విల్సన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు సార్? ఇయర్ ఆఫ్ 1860. సార్ వాట్ ఈస్ ట్యాక్స్? డెఫినేషన్ ఆఫ్ ట్యాక్స్ అమ్మా. ట్యాక్స్ అంటే ఏంటి సార్? ట్యాక్స్ ఇస్ ద చార్జ్ ఫీజ్ చార్జ్డ్ బై ది గవర్నమెంట్, ఎయిదర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఎయిదర్ ఆన్ ది ప్రొడక్ట్ ఆర్ ఎయిదర్ ఆన్ ది ఇన్కమ్ ఆర్ ఎయిదర్ ఆన్ ది యాక్టివిటీ మీన్స్ సర్వీస్. దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ టాక్సెస్. ఏంటమ్మా అది? డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ టాక్సెస్. డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సార్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటమ్మా? డైరెక్ట్ ట్యాక్స్. సార్ డైరెక్ట్ ట్యాక్స్ ఏ బేసిస్లో కలెక్ట్ చేస్తారు ఇండియాలో? బేసిస్ ఆఫ్ టాక్సేషన్ ఆఫ్ ఇండియా. డైరెక్ట్ ట్యాక్స్ ప్రోగ్రెసివ్ బేసిస్లో కలెక్ట్ చేస్తారు సార్. దెన్ వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ బేసిస్? సార్ ప్రోగ్రెసివ్ బేసిస్ అంటే ఏంటి సార్? అంటే ఇఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ఆటోమేటికలీ ట్యాక్స్ రేట్ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ట్యాక్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ప్రోగ్రెసివ్ బేసిస్. మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇండియాలో ప్రోగ్రెసివ్ బేసిస్లో ట్యాక్స్ చేస్తారు. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ టాక్సేషన్ ఇన్ ఇండియా? Sir, in India, we have a Income Tax Act 1922 in earlier days before independence. But after independence, so India has created a Income Tax Act 1961. So right now we are following that Income Tax Act 1961, and also we have Income Tax Rules 1962. So next one, what is the difference between Act and rules? The Act contains the provision of law. For example, so to whom we need to pay tax. So at what time we need to pay tax. ఇవన్నీ ప్రొవిజన్ ఎక్కడ ఉంటాయమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. బట్ ఎక్కడ రూల్స్లో ఏముంటాయి సార్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్ ప్రొవిజన్స్, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అన్ని రూల్స్లో రాసుకుంటూ ఉంటాం. సో అంటే ఏం రాస్తావు సార్ రూల్స్లో జనరలీ అంటే? సార్ ఏ మోడ్లో పే చేయాలి, ఎలా పే చేయాలి ఏంటి అనేది అవన్నీ రాస్తూ ఉంటాం. గవర్నమెంట్కి ఎలా పే చేయాలి, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రొవిజన్ రూల్స్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయాలి అనేది యాక్ట్లో చెప్పాడు. బట్ అది ఎలా పే చేయాలి, ఏ మోడ్లో పే చేయాలి, ఎలా ఏంటి అనేది రూల్స్లో చెప్తాం. హౌ టు రీడ్ లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొవిజన్స్ అన్ని చదువుకుంటాం. ఏదైనా హైకోర్టు జడ్జ్మెంట్ కానీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కానీ ఉంటే అవి కూడా అప్లై చేస్తాం. అప్పుడప్పుడు కస్టమ్స్ కూడా అప్లై చేస్తాం. అది తర్వాత ఫర్దర్గా మనం సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు నేను చెప్తాను. కొన్ని సమ్స్ నేను ప్రొవిజన్ అప్లై చేస్తాను, అండ్ కేసులో ఏమైనా ఉంటే కేసులా మంజులా షా కేసులా అప్లై చేస్తాను. అప్లై చేసి కూడా ఆన్సర్ ఏంటి అని చెప్తాను. అలా సార్ కంటెంట్స్ ఆఫ్ ది యాక్ట్. యాక్ట్ కంటైన్స్ ద చాప్టర్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ వేరియస్ చాప్టర్స్, వేరియస్ సెక్షన్స్. సార్ ప్రతి యాక్ట్లో సెక్షన్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ని చాప్టర్స్ వైజ్ డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 6A డిడక్షన్స్. జనరల్లీ చాప్టర్ 6A డిడక్షన్స్ చాప్టర్ నేమ్ ఫేమస్ అయింది. జనరల్గా అది 80C to 80U డిడక్షన్స్. సో అలా చాప్టర్స్ వైజ్ డిడక్షన్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి, ఫార్మాట్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అన్నీ మన సిలబస్లో పార్టే. సార్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా ఇన్వాలిడా అంటే వ్యాలిడే సార్. ఎలా సార్? ఎలా అండి అంటే సార్ వెరీ సింపుల్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇండియాలో నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే కంపల్సరీ ఒక యాక్ట్ ఉండాలి, లేకపోతే నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయలేవు ఇండియాలో అనేది ఒక నెగిటివ్ వర్డింగ్తో చెప్పారు. నో ట్యాక్స్ కెన్ బి లెవిడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. ఎక్కడ చెప్పాడు సార్? ఆర్టికల్ నెంబర్ 265 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్. సార్ ఇంకా అంటే నువ్వు కంపల్సరీ ఇండియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే యాక్ట్ అనేది ఉండాలి. ఆ యాక్ట్ని ఫ్రేమ్ చేసే పవర్ ఎవరికి ఇచ్చారమ్మా? పార్లమెంట్. ఆర్టికల్ 245లో చెప్పారు. ఏం చెప్పారు సార్ అంటే సార్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సబ్జెక్టెడ్ టు ది ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్ ఇన్ పార్లమెంట్ కెన్ క్రియేట్ ద యాక్ట్ ఫర్ ది హోల్ ఇండియా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎవరు క్రియేట్ చేశారు? ఎక్కడ వచ్చింది? పార్లమెంట్లో వచ్చింది, నాట్ ఫ్రమ్ స్టేట్ లెజిస్లేచర్. సార్ ఇంకా అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ డివైడ్ చేసుకున్నారు పవర్స్ని. వీళ్ళు ఈ పర్టికులర్ ఏరియాస్లో వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు అని. సో ఆ ప్రాసెస్లో ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే పవర్ ఎవరికి వచ్చింది సార్? సెంట్రల్కి వచ్చింది. ఎందుకు సార్ అంటే యూనియన్ లిస్ట్లో ఉంది. ఆ లిస్ట్లో ఎక్కడ చెప్పారు సార్? 246లో చెప్పారు, ఆర్టికల్ 246. సార్ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద స్టేట్ లిస్ట్లోకి వచ్చింది కాబట్టి వాటి మీద ఒకవేళ ట్యాక్స్ కలెక్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. కాంకరెంట్ లిస్ట్ జిఎస్టీ వస్తుందండి. డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? అల్టిమేట్ బర్డన్ ఎవరైతే మీద అయితే ఉంటుందో వాళ్ళే ట్యాక్స్ పే చేయాలి. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్ అలా కాదు. పర్చేజర్ అల్టిమేట్ బర్డన్ అనేది కస్టమర్ మీద ఉంటుంది, కానీ మనం గవర్నమెంట్కి డైరెక్ట్గా ట్యాక్స్ పే చేయం. మధ్యలో ఉన్న షాప్ కీపర్ మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి అతను పే చేస్తాడు గవర్నమెంట్కి. సార్ డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో అదే చెప్పాం చూడండి డిఫరెన్స్లో. డైరెక్ట్ ట్యాక్స్ ఇంకర్డ్ అండ్ పెయిడ్ బై ది సేమ్ పర్సన్, వెరాజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంకర్డ్ బై వన్ పర్సన్ బట్ పెయిడ్ బై ది అనదర్ పర్సన్.
ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ జిఎస్టీ. సో ఆన్ నో షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డన్, డైరెక్ట్ ట్యాక్స్ షిఫ్టింగ్ ఏ ఉండదు, నా ట్యాక్స్ నేనే పే చేయాలి. వేరేస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎలా అమ్మ, జిఎస్టీ నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది, నేను కట్టిన ట్యాక్స్ని మళ్ళీ ఫర్దర్గా ఎవరైనా డీలర్ ఎవరైనా నా దగ్గర కొనుక్కుంటే అతనికి ఫార్వర్డ్ చేయొచ్చు, షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్ ఉంటుంది. సార్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇయర్లీ బేసిస్లో కలెక్ట్ చేస్తారు, వేరేస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తారు ఎట్ ది పాయింట్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేస్. సార్ ఇండియాలో సిబిడిటీ ఉంది, సిబిఐసి ఉంది, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. డైరెక్ట్ ట్యాక్సెస్ని కంట్రోల్ చేసేది ఇండియాలో, డీల్ చేసేదంతా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని డీల్ చేసేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ప్రతి యాక్ట్కి సెక్షన్ నెంబర్ 1 ఉంటుంది. జనరల్లీ సెక్షన్ నెంబర్ 1 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఎలా అయితే ప్రతి యాక్ట్ సెక్షన్ నెంబర్ 1లో ఆ యాక్ట్ని ఎలా పిలవాలి, ఎవరికి ఆ యాక్ట్ అప్లై అవుతుంది, సో టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్ చెప్తారో, సేమ్ అలాగే సెక్షన్ నెంబర్ 1లో ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏం చెప్పారమ్మా, ఈ యాక్ట్ని ఏంటమ్మా, ఈ యాక్ట్ పేరు ఏంటంట, ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఎవరికి అప్లై అవుతుందంట, హోల్ ఇండియా, టు ది హోల్ ఇండియా. అండ్ ఎప్పటి నుంచి ఇది అప్లై అవుతుందంట, 1st April 1962. ఎందుకు సార్ యాక్ట్ అనేది 1961లో వచ్చింది కదా, మరి 62 నుంచి ఎందుకు అప్లై అవుతుంది సార్ అంటే, వెరీ సింపుల్ సార్. యాక్ట్ అనేది 1961 మిడ్ ఆఫ్ ది ఇయర్లో వచ్చింది. ఏదైనా యాక్ట్ని ఇదేమో ఇయర్లీ బేసిస్ అప్లై అయ్యేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది, నువ్వు మిడిల్ ఆఫ్ ది ఇయర్కి అప్లై చేయలేవు. సో ఇమీడియట్లీ కమింగ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ది ఇయర్ ఏంటి సార్, సో 1st April 1962, అందుకని అక్కడ నుంచి అప్లై అవుతుంది. సార్ ఇండియా డెఫినేషన్, సార్ ఎవరికి అప్లై అవుతుంది, ఇండియాకి అప్లై అవుతుంది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇండియా హియర్, ఇండియా includes land mass, so waterways up to 12 nautical miles, and you can claim the exclusive economic zones up to 200 nautical miles. 1 nautical mile equal to 1.86 kilometers. Seabed, so waterways కింద seabed, and subsoil and soil, land mass and subsoil. Airspace above, సార్ ఎయిర్ స్పేస్ అబోవ్ అంటే ఏంటి సార్, ఈ కాంటినెంటల్ సెల్ఫ్, ల్యాండ్ మాస్ 12 నాటికల్ మైల్స్ మీద ఉన్న ఎయిర్ స్పేస్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఏంటి సార్, ఇండియా మ్యాప్ ఇది అనుకోండి, యూ కెన్ క్లెయిమ్ అప్ టు 12 నాటికల్ మైల్స్ నీదే, కానీ 12 నాటికల్ మైల్స్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఏదైనా ఆయిల్ ఫీల్డ్ దొరికితే నువ్వు అది క్లెయిమ్ చేసుకోవాలి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కింద. ఆ ఏరియా మాత్రమే ఇండియాలో కవర్ అవుతుంది, ఆ ఏరియా పైన ఉన్న ఎయిర్ స్పేస్ నీది కాదు. సో ఇది ఈ పార్ట్ వరకు ఇక్కడ కాంటినెంటల్ షెల్ఫ్స్ ఉన్నాయి, దీనిపైన ఉన్న ఎయిర్ స్పేస్ మాత్రమే, ల్యాండ్ మాస్ 12 నాటికల్ మైల్స్ ఈ స్పేస్లో ఉన్న ఎయిర్ స్పేస్ మాత్రం, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మీద ఉన్న ఎయిర్ స్పేస్ నీది కాదు. నువ్వు ఆ 12 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత ఏదైతే నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావో ఇండియా అని చెప్పేసి ఆ పర్టిక్యులర్ ప్లేస్ మాత్రమే నీది, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు దాన్ని. ఓకేనా సార్. ఛార్జింగ్ సెక్షన్, టోటల్ ఇన్ఛార్జ్ ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటి సార్, అసలు ఈ యాక్ట్ అనేది ఎవరికి అప్లై అవుతుంది, ఎప్పుడు అప్లై అవుతుంది సార్, ఎవరికి అప్లై అవుతుంది, ఇండియాకి. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎలా, ఎప్పుడు ఏ కేసెస్లో అప్లై అవుతుంది అంటే, ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో, ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ టోటల్ ఇన్కమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ షాల్ బి టాక్స్ రేట్ ది రేట్స్ అప్లికబుల్ ఫర్ ఇన్ ద అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్కి అప్లై అయ్యే రేట్స్కి సంబంధించి ఈ ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ఏదైతే ఉందో, అంటే నీకు ఫస్ట్ ఇన్కమ్ ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవ్వాలంటే, అండ్ నువ్వు పర్సన్ డెఫినేషన్లో కవర్ అవ్వాలి, అండ్ నీకు ఏదైతే అసెస్మెంట్ ఇయర్ సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఉంటాయో ఆ రేట్స్ ప్రకారం ట్యాక్సబుల్ చేస్తారు. సార్ ఇక్కడ ఒక్కొక్క వర్డ్ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇన్కమ్ అంటే సెక్షన్ 5లో చెప్తారు సార్. ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ సోర్సెస్లో ఉంటుంది, బట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ కోసం 5 హెడ్స్గా డివైడ్ చేసాం. ఏంటి సార్ ఆ 5 హెడ్స్, సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్. వాటికి సంబంధించిన కన్సర్న్ సెక్షన్స్. ఇక్కడ సాలరీ 15 to 17, హౌస్ ప్రాపర్టీ 22 to 27, పీజీబీపీ 28 to 44, క్యాపిటల్ గెయిన్స్ 45 to 55, అదర్ సోర్సెస్ 56, 57, 58. రూల్స్ రిలేటెడ్ టు ఇన్కమ్. సార్ ఇన్కమ్ సంబంధించిన రూల్స్ ఏంటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ అనేది నువ్వు ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో టాక్సబుల్ ఇన్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ ఇల్లీగల్ ఇన్కమ్ అనేది కూడా ఇండియాలో టాక్సబుల్ అవుతుంది. ఇన్కమ్ అనేది రెగ్యులర్గానే ఉండాలని లేదు, ఇర్రెగ్యులర్గా కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ గెయిన్ ఉందమ్మా, రెగ్యులర్గా మనం ఏం సేల్ చేయం కదా ల్యాండ్ అండ్ బిల్డింగ్. అండ్ ఆల్సో ఇన్కమ్ అనేది అవుట్ సైడ్ ఇండియా రావచ్చు, ఇండియాలో రావచ్చు. ఎవరు నీ తరపున వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నా నీ హ్యాండ్స్లో టాక్సబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ హూ రిసీవ్ ఇట్. సో పర్సన్ డెఫినేషన్లో ఎవరెవరు వస్తారు సార్, 7 parties. ఎవరు సార్ వాళ్ళు, ఇండివిజువల్, హెచ్యుఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, సో కంపెనీ వస్తుంది, అండ్ ఏఓపిబివై, పార్ట్నర్షిప్ ఫామ్ అండ్ ఎల్ఎల్పి, అండ్ లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్, వీళ్ళంతా పర్సన్ డెఫినేషన్లో వస్తారు. సార్ పర్సన్ డెఫినేషన్లో వచ్చిన వాళ్ళు కొంతమంది నాన్ ప్రాఫిట్ మోటివ్తో ఉంటారు, వాళ్ళకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ట్యాక్స్ కట్టాలా లేదా చారిటీ వీళ్ళంతా అంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై చేసి కదా నువ్వు చెప్పాల్సింది. సో వాళ్ళు ట్యాక్స్ కట్టాలి లేదా అని. సో యాజ్ పర్ యాక్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తే దెన్ ఎగ్జామ్షన్స్ ఇస్తాను నేను సెక్షన్ 10లో కవర్ అయ్యారో లేదా అని. సార్ సెక్షన్స్ ఆర్ నథింగ్ బట్ డివిజన్ ఆఫ్ ది యాక్ట్. యాక్ట్ ఈజ్ ద ఎనాక్ట్మెంట్ పాస్డ్ బై ది పార్లమెంట్. జనరల్ రూల్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్. సార్ నోటిఫికేషన్స్ అని ఉంటాయి, సర్క్యులర్స్ అని ఉంటాయి. నోటిఫికేషన్ అంటే ఏంటి సార్? సార్ యాక్చువల్లీ చేంజెస్ చెప్తాము. సిబిడిటీ ఇష్యూ చేస్తున్న నోటిఫికేషన్ని చేంజెస్ చెప్తూ ఉంటుంది యాక్ట్లో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అది వెయిట్ చేయలేము మనం. చిన్న చిన్న చేంజెస్ అన్ని త్రూ నోటిఫికేషన్స్ చెప్తూ ఉంటారు. సో సిబిడిటీ ఇష్యూ చేస్తూ ఉంటుంది. సార్ ఎగ్జామ్ పర్పస్ కోసం ఎగ్జామ్ డేట్కి 6 months ముందు ఏవైతే నోటిఫికేషన్స్ ఉంటాయో అవి మాత్రమే అప్లికబుల్. సేమ్ సర్క్యులర్ అంటే ఏంటి సార్? ఇది కూడా సిబిడిటీ ఇష్యూ చేస్తారు. సార్ ఈ సర్క్యులర్స్ క్లారిఫికేషన్ అంటే ఈ ప్రొవిజన్ ఇలా ఈ మీనింగ్ ఇది తీసుకొని సార్ బైండింగ్ ఆన్ ది డిపార్ట్మెంట్ నాట్ ఆన్ ది ఎస్ఎస్సి. సో దట్స్ వై దే ఆర్ ఆల్సో అప్లికబుల్ టు ది ఎగ్జామ్. 6 months బిఫోర్ ఏవైతే సర్క్యులర్స్ ఉన్నాయో అవి అప్లై అవుతాయి. దెన్ వాట్ ఈస్ ప్రీవియస్ ఇయర్? ప్రీవియస్ ఇయర్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ 12 months జనరల్లీ. సో ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ అర్న్డ్. ఏ ఇయర్ అయితే నువ్వు ఇన్కమ్ అర్న్ చేస్తావో దాన్ని ప్రీవియస్ ఇయర్ అంటాం. ఇది పీరియడ్ ఆఫ్ 12 months. కానీ అప్పుడప్పుడు ప్రీవియస్ ఇయర్ 12 months ఉండకపోవచ్చు. ఎప్పుడు సార్? సార్ కొత్తగా కంపెనీ స్టార్ట్ అయింది, ఏప్రిల్లో ముహూర్తం పెట్టుకొని April 1st స్టార్ట్ చేయరుగా. ఏదో అక్టోబర్లో స్టార్ట్ చేసావు. 31st March అనేది ఎండింగ్ డేట్. 1st April to 31st March ఈజ్ ద ఫైనాన్షియల్ ఇయర్. కానీ నువ్వు మధ్యలో స్టార్ట్ చేసినప్పుడు ఆ స్టార్టింగ్ డేట్ నుంచి 31st March వరకు మాత్రమే నీ ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ ఉంటుంది. సో రిమైనింగ్ ప్రీవియస్ ఇయర్స్ అన్ని 12 months ఉంటాయి. నీకు బిగినింగ్ స్టార్టింగ్ న్యూలీ స్టార్టెడ్ కంపెనీస్కి మాత్రం 12 months ఉండకపోవచ్చు ప్రీవియస్ ఇయర్, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్. సార్ అసెస్మెంట్ ఇయర్ ఈజ్ ఆల్సో పీరియడ్ ఆఫ్ 12 months. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత ఉంటుందో ఆ ఇయర్నే అసెస్మెంట్ ఇయర్ అంటారు. సార్ వాట్ ఈజ్ అసెస్మెంట్ ఇయర్? ద ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్స్ ఈజ్ అసెస్డ్ అండ్ పెయిడ్. అసెస్ చేస్తాం ట్యాక్స్ని, అందుకనే దీన్ని అసెస్మెంట్ ఇయర్ అన్నాం. సార్ మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? వాట్ ఈజ్ అవర్ ప్రీవియస్ ఇయర్? 22, 23, 24. వాట్ ఈజ్ అవర్ అసెస్మెంట్ ఇయర్? 24, 25. హౌ విల్ యూ డిసైడ్ సార్? వెరీ సింపుల్ సార్. మన ఎగ్జామ్ డేట్ అంటమ్మా నవంబర్ ఆర్ డిసెంబర్ 2024. ఇది ఏ ఇయర్లో కవర్ అవుతుంది సార్? ఈ డేట్ అనేది సార్ 24, 25 ఇయర్లో కవర్ అవుతుంది. ఈ డేట్లో కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావు? ట్యాక్స్ని అసెస్ చేస్తున్నావు. అంటే ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తున్నావు? నువ్వు ట్యాక్స్ని అసెస్ చేస్తున్నావు. సో దిస్ ఈజ్ యువర్ అసెస్మెంట్ ఇయర్. ఆ అసెస్మెంట్ ఇయర్కి ముందు ఉన్నది నీ ప్రీవియస్ ఇయర్. నీ ఎగ్జామ్ డేట్ను బట్టి నీ అసెస్మెంట్ ఇయర్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ హాల్లో ట్యాక్స్ని అసెస్ చేస్తావు కాబట్టి దట్ ఈజ్ యువర్ అసెస్మెంట్ ఇయర్. ఆ డేట్ ఏ ఫైనాన్షియల్ ఇయర్లో కవర్ అవుతుందో దట్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ యువర్ అసెస్మెంట్ ఇయర్. దాని ముందు ఉన్నది నీ ప్రీవియస్ ఇయర్. అంటే నీ అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? 24, 25. దాని ముందు ఉన్నది ఏంటమ్మా? 23, 24 ఈజ్ యువర్ ప్రీవియస్ ఇయర్. సార్ ఎస్ఎస్సి అంటే ఎవరు సార్? డిపార్ట్మెంట్. నేను ఎలా అయితే మిమ్మల్ని స్టూడెంట్స్ అని పిలుస్తున్నాను సేమ్ అలాగే డిపార్ట్మెంట్ అందరినీ ఎస్ఎస్సి అని పిలుస్తాను. సో ఎస్ఎస్సి అంటే ఎవరు సార్? డిపార్ట్మెంట్ ఎవరితో డీల్ చేస్తే వాళ్ళు ఎస్ఎస్సి. సార్ ఎలా డీల్ చేస్తుంది సార్? ఎనీ ట్యాక్స్ ఆర్ సమ్ పేయబుల్. సో వాళ్ళు ఏదో ట్యాక్స్ పే చేస్తున్నారు, రిటర్న్ ఫైల్ చేస్తున్నారు, హీఈస్ ఎస్ఎస్సి. లేదు ఏదైనా ప్రొసీడింగ్స్ వాళ్ళ మీద ఇష్యూ చేస్తాం డిపార్ట్మెంట్, ఏమని ఇన్కమ్ అసెస్ చేద్దామని చెప్పేసి, ఆర్ లాస్. సార్ ట్యాక్స్ ఏం పే చేయట్లా, నా లాస్ ఎంత వచ్చిందని చెప్తున్నా డిపార్ట్మెంట్కి, యూఆర్ ఎస్ఎస్సి. నీకు అమౌంట్ రిఫండ్ ఇవ్వాలి, యూఆర్ ఎస్ఎస్సి. రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి, డీమ్డ్ ఎస్ఎస్సి. సో వీళ్ళందరినీ సింపుల్గా చెప్పాలంటే సో ఎవరైతే డిపార్ట్మెంట్తో డీల్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ ఎవరితో డీల్ చేస్తున్నారో వాళ్ళని ఎస్ఎస్సి. దెన్ వాట్ ఈస్ గ్రాస్ టోటల్ ఇన్కమ్? సార్ 5 heads ఇన్కమ్స్ అన్ని యాడ్ చేస్తే దాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటారు సార్. దెన్ వాట్ ఈస్ ఎగ్జంప్షన్? సెక్షన్ 10 లిస్ట్లో కొన్ని ఇన్కమ్స్ చెప్పాను సార్. సెక్షన్ 10లో కవర్ అయిన ఇన్కమ్స్ అన్ని ఎగ్జంప్షన్ ఫ్రమ్ ట్యాక్స్. నువ్వు గ్రాస్ టోటల్ ఇన్కమ్లో కూడా తీసుకో వాటిని. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఇన్కమ్, వీ డోంట్ టేక్ ఇట్ ఇన్ అ గ్రాస్ టోటల్ ఇన్కమ్. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ అప్లై అయితే దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వస్తుంది. సో లేకపోతే అది ఎగ్జంప్టెడ్. దట్ వాట్ ఈస్ డిడక్షన్? డిడక్షన్స్ అనేది హెడ్ వైజ్ ఉంటాయి, గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి కూడా ఉంటాయి. చాప్టర్ 6 డిడక్షన్స్. హెడ్ వైజ్ డిడక్షన్స్ అంటే ఏంటమ్మా? స్టాండర్డ్ డిడక్షన్ సాలరీ 50,000, హౌస్ ప్రాపర్టీలో స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ ఎన్ఏవి, అలా హెడ్ వైజ్ కూడా ఉంటాయి. సో ఓవరాల్గా కూడా డిడక్షన్స్ ఉంటాయి. అంటే నువ్వు కొన్ని కండిషన్స్ చెప్తావు ఓవరాల్గా. సో నీ టాక్సిబుల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ని ఇలా స్పెండ్ చేస్తే దాన్ని తీసేసి రిమైనింగ్ టాక్సిబుల్ చేస్తావు. చాప్టర్ 6 డిడక్షన్స్. సార్ ఎగ్జామ్షన్స్కి డిడక్షన్స్ డిఫరెన్స్ ఏంటి? ఎగ్జామ్షన్స్ అనేది 100% ఎగ్జామ్షన్ ఇస్తారు. వెరస్ డిడక్షన్ అనేది కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అప్పుడు సర్టెన్ పర్సెంటేజ్ అన్న ఇవ్వచ్చు, టోటల్ అయినా ఇవ్వచ్చు. ఎగ్జామ్షన్స్ అన్ని సెక్షన్ 10లో చెప్పారు, డిడక్షన్స్ అన్ని అంటే టోటల్ ఓవరాల్ డిడక్షన్స్ 80 సెక్షన్లో చెప్పారు. సో ఇన్కమ్స్ అనేది ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అనేది అసలు గ్రాస్ టోటల్ ఇన్కమ్లో తీసుకోము. డిడక్షన్స్ అనేది హెడ్ వైజ్ ఇస్తాము, గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి కూడా ఇస్తాము. చాప్టర్ 6 డిడక్షన్స్. టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి డిడక్షన్స్ తీసేస్తే వచ్చేదే
టోటల్ ఇన్కమ్. దాన్ని టాక్సబుల్ ఇన్కమ్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టాక్సబుల్ ఇన్కమ్ బికాస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఈస్ పెయిడ్. వాట్ ఈజ్ రిలీఫ్? సార్ ఆల్రెడీ నువ్వు ఫారెన్ కంట్రీలో ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేసావు, మళ్ళీ ఇండియాలో అది ట్యాక్సబుల్ అవుతుంది, సో నీకు రిలీఫ్ ఇస్తాను. ఏదైతే ఫారెన్ కంట్రీలో నువ్వు ట్యాక్స్ పే చేసావో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ద్వారా ఆ ట్యాక్స్ని తీసేసి రిమైనింగ్ ట్యాక్సే కవర్ చేస్తాను. సో దట్ ఈస్ రిలీఫ్. ట్యాక్స్ ఎలా కంప్యూట్ చేయాలి? ఫస్ట్ నువ్వు ట్యాక్సబుల్ ఇన్కమ్ కంప్యూట్ చేయి, దాని మీద ట్యాక్స్ రేట్స్ అప్లై చేయి, దెన్ ట్యాక్స్ అనేది వస్తుంది. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ చూసాం కదండి. సో అది ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లా రెండు ఒకటే అంటారు. నో, నువ్వు చిన్నప్పుడు బిజినెస్ లాస్ అని చదువుకుని ఉంటావు. బిజినెస్ లా అంటే ఏమేమి వస్తాయి సార్? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వస్తుంది, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ వస్తుంది, పార్ట్నర్షిప్ యాక్ట్, ఇవన్నీ. అంటే నువ్వు ఇండియాలో బిజినెస్ చేస్తున్నప్పుడు ఇదిగో ఈ యాక్ట్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సో బిజినెస్ చేసేటప్పుడు ఏవే ఫాలో అవ్వాలి వాటినే బిజినెస్ లాస్ అంటారు. సేమ్ అలాగే ఇండియాలో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఇవన్నీ ఫాలో అవ్వాలి, వీటినే ఇన్కమ్ ట్యాక్స్ లా అంటారు. ఫస్ట్ నువ్వు ప్రైమరీగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి, తర్వాత ఏం ఫాలో అవ్వాలి? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఫాలో అవ్వాలి, తర్వాత ఫినాన్స్ యాక్ట్. సార్ వాట్ ఈస్ ఫినాన్స్ యాక్ట్? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇయర్లీ చేంజ్ అయ్యే ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ రేట్స్, వాటిని సపరేట్ చేసి ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తున్నారు బడ్జెట్ ద్వారా. ఆ బడ్జెట్ వన్స్ గాట్ అప్రూవ్డ్ ఫినాన్స్ యాక్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఫినాన్స్ యాక్ట్ చేంజ్ అవుతుంది, దాన్ని తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మెర్జ్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మనం ఇప్పటికీ 1961 ఫాలో అవుతున్నాం. అదేంటి సార్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది కదా? నో, ఫినాన్స్ యాక్ట్ అని చెప్పి దాన్ని చేంజ్ చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మెర్జ్ చేస్తున్నాం. మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటమ్మా? ఫినాన్స్ యాక్ట్ 2023. సో ఫినాన్స్ యాక్ట్ 2023 అప్లై అవుతుంది. సార్ కానీ ఇప్పుడున్న లేటెస్ట్ ఫినాన్స్ యాక్ట్ ఏంటి? ఫినాన్స్ యాక్ట్ 2024. సార్ ఫినాన్స్ యాక్ట్ అనేది లేటెస్ట్గా అంటే అడ్వాన్స్గా చెప్తారు, అంటే ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చెప్తారు. అన్నీ నువ్వు ఫాలో అవ్వమని కాదు, నీకు ఏదైతే అప్లై అవుతుందో. నేను అడ్వాన్స్గా చెప్పేది ఎందుకు? నువ్వు ఇన్కమ్ ప్లాన్ చేసుకుంటావు. సో అంతేగాని నువ్వు అది ఫాలో అవ్వాలని కాదు. ఇప్పుడు నువ్వు ఏది ఫాలో అవ్వాలి? నేను ఆల్రెడీ నీ ఇయర్కి సంబంధించి ఎప్పుడో చెప్పుంటా కదా, ఆ ఫినాన్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి. అంటే మన అసెస్మెంట్ ఇయర్కి 24-25కి అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఎప్పుడు చెప్పాడు? 2023 స్టార్టింగ్లో చెప్పేశాడు. సో అంటే ఫినాన్స్ యాక్ట్ 23 ఫాలో అవ్వాలి. ఏ ఇయర్లో చెప్తే ఆ బడ్జెట్ ఆ ఫినాన్స్ యాక్ట్కి ఆ ఇయర్ నేమ్ వస్తుంది. ఇంకా ఏం ఫాలో అవ్వాలి? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఫాలో అవుతాను, సర్క్యులర్స్ నోటిఫికేషన్ ఫాలో అవుతాను, కేస్ లాస్ కూడా ఫాలో అవుతాను. ఇవన్నీ కలిపి నేను ఇన్కమ్ ట్యాక్స్ని డీల్ చేస్తూ ఉంటాను ఇండియాలో. సో దాన్నే ఇన్కమ్ ట్యాక్స్ లా అంటారు. సార్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ 2 టైప్స్ ఉంటాయి అమ్మా. నార్మల్ రేట్స్ ఉంటాయి, స్పెషల్ రేట్స్ ఉంటాయి. నార్మల్ రేట్స్ నార్మల్ స్లాబ్ రేట్స్ అమ్మా, అది నార్మల్ ట్యాక్స్ రేట్స్ అంటారు. ఇవి ఇండివిజువల్కి సపరేట్ ఉంటాయి, కంపెనీకి సపరేట్ ఉంటాయి, పార్ట్నర్షిప్ ఫామ్కి సపరేట్ ఉంటాయి, ఏఓపి, బిఓఐ, ఏజేపీకి సపరేట్ ఉంటాయి, లోకల్ అథారిటీ సొసైటీస్కి సపరేట్ ఉంటాయి, కోఆపరేటివ్ సొసైటీ. తర్వాత స్పెషల్ రేట్స్ అందరికీ ఒకటే ఉంటాయి అమ్మా. స్పెషల్ ఇన్కమ్కి సంబంధించి ఇది ఫిక్స్డ్ రేట్ చెప్తారు. సో ఏవి చేంజ్ అవ్వవు, ఏవి చేంజ్ అవుతాయి సార్? నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి, స్పెషల్ రేట్స్ అనేవి చేంజ్ అవ్వవు. అందుకని స్పెషల్ రేట్స్ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పారు, అవి చేంజ్ అవ్వవు కాబట్టి. సో వెరాజ్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫినాన్స్ యాక్ట్ ఎవ్రీ ఇయర్ చెప్తూ ఉంటారు, ఎవ్రీ ఇయర్ చేంజెస్ వస్తాయి. ఫస్ట్ ఇండివిజువల్ సంబంధించిన నార్మల్ ట్యాక్స్ రేట్స్ చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ది నార్మల్ ట్యాక్స్ రేట్స్, ఇండివిజువల్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు సార్. ఫస్ట్ నార్మల్ ఇండివిజువల్ అంటే నాన్ సీనియర్, తర్వాత సీనియర్ అంటే ఏజ్ 60 ఇయర్స్ నుంచి 79 ఇయర్స్ వరకు, తర్వాత వెరీ సీనియర్ అంటే 80 ఇయర్స్ ఆర్ అబోవ్. సార్ ఈ ఏజ్ అనేది 60 ఇయర్స్ వస్తే సీనియర్ అన్నారు కదా, ఇప్పుడు ఏ ఇయర్లో ఏజ్ తీసుకోవాలి? అసెస్మెంట్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలా, ప్రీవియస్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలా? సార్ ప్రీవియస్ ఇయర్లో ఏజ్ తీసుకోవాలి, కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. 1 ఏప్రిల్లో అసెస్మెంట్ ఇయర్లో నీకు 1 ఏప్రిల్లో ఏజ్ తీసుకోవచ్చు. సో అంటే 1 ఏప్రిల్ నీ బర్త్డే అయితే, 1 ఏప్రిల్లో ఏజ్ నీ బర్త్డే అయితే అప్పుడు నువ్వు ప్రీవియస్ ఇయర్లో ఏజ్ కాదు, 1 ఏప్రిల్లో ఏదైతే ఏజ్ వస్తుందో అది తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి 59 ఇయర్స్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్లో, జస్ట్ 1 ఏప్రిల్ అంటే అసెస్మెంట్ ఇయర్ 1 ఏప్రిల్లో అతనికి 60 వస్తాయి, 59 ప్లేస్లో 60 తీసేసుకో. ఓన్లీ ఎవరికి మాత్రమే ఎక్సెప్షన్ అమ్మా? 1 ఏప్రిల్ బర్త్డే జరుపుకునే వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళకి 59 అయితే 59, 60 తీసుకోను. 1 ఏప్రిల్లో బర్త్డే ఉన్న వాళ్ళకి మాత్రమే 59 దగ్గర 60 తీసుకుంటాను, 79 దగ్గర 80 తీసుకుంటాను. అది అక్కడ మాత్రమే, అది ఎక్సెప్షన్. సార్ నాన్ సీనియర్కి స్లాబ్ రేట్స్ ఏంటి సార్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో? సార్ నాన్ సీనియర్కి కానీ నాన్ రెసిడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అమ్మ. సీనియర్ కానీ వెరీ సీనియర్ కానీ 60 ఇయర్స్ అయితే సీనియర్ అనాలి అనేది ఓన్లీ రెసిడెంట్కి మాత్రమే అప్లై అవుతుంది. నాన్ రెసిడెంట్ 60 ఇయర్స్ ఉన్నా నాన్ సీనియర్ అంటాను, 80 ఇయర్స్ ఉన్నా నాన్ సీనియర్ అంటాను. సో ఇండివిజువల్, రెసిడెంట్, ఏజ్ లెస్ దాన్ 60 ఇయర్స్, నాన్ రెసిడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఈ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. ఏంటి సార్ ఆ స్లాబ్ రేట్స్? అప్ టు 2,50,000, 2,50,000 to 5,00,000 5%,
5 lakh to 10 lakhs 20%, అబౌవ్ 10 lakhs 30. మరి సీనియర్ సిటిజన్కి ఏంటి సార్ అప్ టు 3 lakhs నిల్, దాన్నే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటారు. ఇక్కడ అప్ టు 2,50,000 నిల్ అన్నారు, ఇక్కడ అప్ టు 3 lakhs నిల్ అన్నారు. 3 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, అబౌవ్ 10 lakhs 30%. మరి వెరీ సీనియర్కి ఏంటి సార్ అప్ టు 10 lakhs, అప్ టు 5 lakhs నిల్, 5 lakhs to 10 lakhs 30%, అబౌవ్ 10 lakhs 30%. అమ్మ 5 lakh to 10 lakh 20%, అబౌవ్ 10 lakhs 30%. సార్ ఒక ఎగ్జాంపుల్ చూసాం, మనం క్లాస్లో సాల్వ్ చేస్తాం. జనరల్ రూల్ ఏంటమ్మా, ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి? అసెస్మెంట్ ఇయర్లో కట్టాలి సార్. కానీ ఈ కేసెస్లో ప్రీవియస్ ఇయర్లో ట్యాక్స్, ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ప్రీవియస్ ఇయర్లోనే కట్టాలి. సో ఎవరు సార్ వాళ్ళు? ఏఓపి బిఓఐ ఫౌండ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్, నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ టు వైట్ టాక్సెస్ అండ్ క్లోజర్ ఆఫ్ బిజినెస్, పర్సన్ లివింగ్ ఇండియా పర్మనెంట్లీ. ఈ అన్ని కేసెస్లో నేను ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ అన్ని కేసెస్లో ఆ ఇయర్ ట్యాక్స్ ఆ ఇయరే కట్టాలి. రిబేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిబేట్ అండర్ సెక్షన్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. సార్ ఈ రిబేట్ అండర్ సెక్షన్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో మార్జినల్ రిలీఫ్ ఉండదు. న్యూ ట్యాక్స్ రెజ్యూమే రిబేట్లో మార్జినల్ రిలీఫ్ ఉంటుంది. సో రిబేట్ ఎప్పుడు ఇస్తావు, ఎవరికి ఇస్తావు? సార్ రిబేట్ ఎవరికి మాత్రమే ఇస్తావు? ఇండివిజువల్ అయి ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి. ఎప్పుడు మాత్రమే ఇస్తావు సార్? సార్ 5 lakhs కంటే తక్కువ ఉండాలి టోటల్ ఇన్కమ్. 5 lakhs కంటే టోటల్ ఇన్కమ్ ఎక్కువైనా రిబేట్ ఈజ్ నాట్ గివెన్ టు లాంగ్ టర్మ్ అప్లికెంట్ అండర్ సెక్షన్ 112A. ఎందుకు రిబేట్ లాంగ్ టర్మ్ అప్లికెంట్ 112Aకి ఇవ్వవు సార్ అంటే, ఆల్రెడీ 1 lakh ఎగ్జామ్షన్ ఇస్తున్నాను అందుకని ఇవ్వను. 5 lakh ఎక్సీడ్ అయినా నేను రిబేట్ ఇవ్వను. ఈ స్పెసిఫిక్ ఇన్కమ్కి అసలు రిబేటే ఇవ్వను నేను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమౌంట్. ఎంత సార్? ఏ ఇన్కమ్ సార్ అది అంటే లాంగ్ టర్మ్ అప్లికెంట్ 112Aకి. ఎందుకు రిబేట్ ఇవ్వవు సార్ అంటే, సార్ ఆల్రెడీ ఎగ్జామ్షన్ ఇస్తున్నాను. రిబేట్ ఎంత ఇస్తావు? మాక్సిమం 100% ఆఫ్ ట్యాక్స్ ఆర్ 12,500, విచ్ ఎవర్ ఈస్ హైయర్ ఇస్తాం. చాలామంది సార్ 25,000 చేశారు కదా, అది న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో. 7 lakhs చేశారు కదా 5 lakhs, అది న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే రిబేట్ ఇది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. సెస్ అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో, అంటే సర్చార్జ్ అయితే సర్చార్జ్, రిబేట్లు అయితే రిబేట్, అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకా ట్యాక్స్ పే చేద్దాం అనేటప్పుడు లాస్ట్లో అడ్జస్ట్ చేస్తే సెస్. సో సెస్ అనేది 4% ఆ ట్యాక్స్ మీద వేస్తాము. సో దాని మీద కూడా కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. రౌండ్ ఆఫ్ చేయాలి. ఎలా రౌండ్ ఆఫ్ చేయాలి? 5 రూల్ అప్లై చేయాలి. 5 ఆర్ అబోవ్ అయితే నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 10కి, బిలో 5 అయితే సో ప్రీవియస్ మల్టిపుల్స్ ఆఫ్ 10కి రౌండ్ ఆఫ్ చేస్తాం. దేన్ని రౌండ్ ఆఫ్ చేయాలి? టోటల్ టాక్సబుల్ ఇన్కమ్ని రౌండ్ ఆఫ్ చేయాలి. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మొత్తం ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. సర్చార్జ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్ టు 50 lakhs నో సర్చార్జ్. 50 lakhs to 1 crore సర్చార్జ్ ఇస్ 10%. 1 crore to 2 crore సర్చార్జ్ ఇస్ 15%. 2 crore అబోవ్ అయితే ఇదిగో ఈ స్పెసిఫిక్ ఇన్కమ్స్ని సపరేట్ చేయి. ఎందుకు? 2 crore అబోవ్ నుంచి నీకు ఎన్హాన్స్డ్ సర్చార్జ్ రేట్స్ 25-37 అప్లై అవుతుంది. ఈ స్పెసిఫిక్ ఇన్కమ్స్కి ఆ సర్చార్జ్ రేట్ అప్లై చేయకూడదు. ఏంటి ఆ స్పెసిఫిక్ ఇన్కమ్ సార్? సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A, డివిడెండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ 112. వీటికి ఓన్లీ 15% వే సర్చార్జ్. సార్ వీటికి 15% వేయాలి అంటే వీటికి సపరేట్గా ట్యాక్స్ ఉంటుందా? మరి వెయిట్ అండ్ కేస్ 112Aకి సపరేట్గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం, స్పెషల్ ఇన్కమ్ కాబట్టి. 111Aకి కూడా సపరేట్గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, స్పెషల్ ఇన్కమ్ కాబట్టి. 112కి కూడా సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం, స్పెషల్ ఇన్కమ్ కాబట్టి. కానీ డివిడెండ్ అనేది నార్మల్ ఇన్కమ్స్ అన్నింటిలో క్లబ్ అయి ఉంటుంది, సపరేట్గా ట్యాక్స్ ఉండదు. నువ్వు మరి ఆ నార్మల్ ఇన్కమ్స్, నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేసిన ట్యాక్స్ అమౌంట్లో డివిడెండ్కి సంబంధించిన ట్యాక్స్ అమౌంట్ కూడా ఉంటుంది. దాన్ని ఎలా సపరేట్ చేయాలి సార్? ప్రొపోర్షనేట్గా. నీ డివిడెండ్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్లో ఎంత పర్సంటేజ్ ఉందో కనుక్కో, ఆ పర్సంటేజ్ని ఆ ట్యాక్స్కి అప్లై చేయి, నీకు డివిడెండ్ మీద ట్యాక్స్ ఎంతో వచ్చేస్తుంది. డివిడెండ్ ఈజ్ ద నార్మల్ ఇన్కమ్, అందుకని నీకు సపరేట్గా ట్యాక్స్ ఉండదు. నార్మల్ ట్యాక్స్ అనేది క్లబ్ అయి ఉంటుంది అన్నీ కలిపి. మిగతావన్నీ స్పెషల్ ఇన్కమ్స్ కాబట్టి ఒక్కొక్కటి సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తా. వాటికి సపరేట్గా ఉంటుంది కాబట్టి 15% సర్చార్జ్ సపరేట్గా వేసేసుకుంటా ఆ ట్యాక్స్ అమౌంట్స్ మీద. మరి డివిడెండ్ అనేది సపరేట్గా ట్యాక్స్ అమౌంట్ ఉండదు కాబట్టి నువ్వు సపరేట్ చేయాలి. ఆ డివిడెండ్ నీ టోటల్ ఇన్కమ్లో ఎంత పర్సంటేజ్ ఉందో చూడు. సో ఆ టోటల్ ఇన్కమ్ పర్సంటేజ్లో నీ డివిడెండ్ ఎంత పర్సంటేజో చూడు. ఆ పర్సంటేజ్ అంటే నువ్వు డివిడెండ్ డివిడెండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? నువ్వు నార్మల్ ఇన్కమ్లో నీ డివిడెండ్ కూడా ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది కదా ట్యాక్స్. ఆ ట్యాక్స్కి ఆ పర్సంటేజ్ అప్లై చేయి, ఆ డివిడెండ్ మీద ట్యాక్స్ ఎంతో సపరేట్గా వస్తుంది. నిజానికి సపరేట్గా క్యాలిక్యులేట్ చేయం మనం. నార్మల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది క్లబ్ చేస్తాం, అన్ని నార్మల్ ఇన్కమ్స్ని క్లబ్ చేసి ఒకసారిగా స్లాబ్ రేట్స్ అప్లై చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం, నువ్వు చూడు కావాలంటే. సార్ అలా స్పెసిఫిక్ ఇన్కమ్స్ సపరేట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ ఇన్కమ్ సంబంధించి లెస్ దాన్ 2 crores. సార్ 1 rupee ఉన్న రిమైనింగ్ ఇన్కమ్ 15% వెయిట్ సర్చార్జ్. అదేంటి సార్ లెస్ దాన్ 50 lakhs సర్చార్జ్ ఉండదు కదా బాబు? నువ్వు చూసేది ఫోర్త్ కాలంలో స్పెసిఫిక్ ఇన్కమ్ సపరేట్ చేసిన తర్వాత ఉన్న రిమైనింగ్ ఇన్కమ్ అది ఎంత ఉన్నా సరే
15% వెయ్యి, 2 crores నుంచి 5 crores వరకు 25%, అబోవ్ 5 crores 37%. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం రెగ్యులర్ క్లాస్లో. ఇదిగో ఇవే ఎగ్జాంపుల్స్. సో చక్కగా ఇవి కూడా చూడు. సార్ నీకు డీటెయిల్ కావాలంటే ఫస్ట్ చాప్టర్ యూట్యూబ్లో పెట్టేసాం, మొత్తం ఫస్ట్ చాప్టర్ డీటెయిల్గా. కావాలంటే చూడు, మంచిగా ఉంటుంది. సో క్యాలిక్యులేట్ ట్యాక్స్ లైబిలిటీ. సో 60 lakhs. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అమ్మా. స్పెషల్ ఇన్కమ్స్ ఏమేమి వస్తాయమ్మా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112, అంటే నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20% ట్యాక్స్ రేట్. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 111A, అంటే సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ వల్ల వచ్చే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15% ఈజ్ ద ట్యాక్స్ రేట్. క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? లాటరీస్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, గేమ్ షోస్ ఇవన్నీ 30% ఈజ్ ద ట్యాక్స్ రేట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112, అంటే సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ వల్ల వచ్చే షేర్ చేస్తే షేర్ మార్కెట్లో నుంచి వచ్చేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 అంటారు. సో దానికి 1 lakh తీసేసి రిమైనింగ్ దాని మీద 10%. ఇవి కాకుండా రిమైనింగ్ ఇన్కమ్స్ అన్ని నార్మల్ ఇన్కమ్స్, అవి నార్మల్ స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. సో డీమ్డ్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? ఏదైనా అన్ఎక్స్ప్లెయిన్డ్ క్రెడిట్ కానీ, మీ ఇంట్లో బ్లాక్ మనీ కానీ, ఏదైనా సరే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ డీమ్డ్ ఇన్కమ్స్. డీమ్డ్ ఇన్కమ్లో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి? నువ్వు నీ దగ్గర క్యాష్ క్రెడిట్, అంటే నీ బ్యాంక్ అకౌంట్లో క్యాష్ వేశారు, నువ్వు అడుగుతుంటే చెప్పట్లేదు, అది నీ ఇన్కమ్ అంటాను. సో చెప్పావు ఇతని దగ్గర నుంచి వచ్చిందని చెప్పావు, అతను నేను అడిగితే నాకేం తెలుసు అన్నాడు, అప్పుడు మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. సో థర్డ్ పార్టీ ఎవరినైతే నువ్వు రిఫర్ చేసావు, అతను నాకు తెలియదు అన్నప్పుడు మళ్ళీ నువ్వే బుక్ అవుతావు. అది అతను ఇచ్చాడు అని చెప్తే డిపార్ట్మెంట్ సైలెంట్గా వెళ్ళిపోద్ది, ఎవరో వాళ్ళ పేరు చెప్పేద్దాంలో వెళ్ళిపోద్ది అనుకుంటున్నావు. నువ్వు ఎవరి పేరు అయితే చెప్తావో వాళ్ళని అడిగింది వెళ్ళి, వాళ్ళు కానీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అంటే మళ్ళీ నీ దగ్గరికి వస్తారు. అదే అక్కడ అమెండ్మెంట్. సో ఇఫ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ గివెన్ బై ఎస్ఎస్సి ఆర్ థర్డ్ పార్టీ రిపోర్ట్ బై ఎస్ఎస్సి ఈజ్ ఆల్సో నాట్ గివింగ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్, దెన్ ఎస్ఎస్సి ఈజ్ లయబుల్. సార్ డీమ్డ్ ఇన్కమ్ 60% ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది. సర్చార్జ్ డిఫాల్ట్ 25% అప్లై అవుతుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అమ్మా, ఆల్రెడీ మనం చూసాం రెగ్యులర్ క్లాస్లో. డీటెయిల్డ్ వీడియో యూట్యూబ్లో ఉంది, చూడండి. సార్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ బ్యాలెన్స్ ఉంది సార్. నార్మల్ ఇన్కమ్ అంతా సరిపోలేదు ఆ 2,50,000కి అడ్జస్ట్ చేసుకోవడానికి. ఆ బ్యాలెన్స్ని నువ్వు స్పెషల్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ క్యాజువల్ ఇన్కమ్. ఓకే. మార్జినల్ లీఫ్. సార్ వాట్ ఈజ్ మార్జినల్ లీఫ్? మార్జినల్ లీఫ్ అంటే ఏంటి సార్ అంటే వెరీ సింపుల్. మార్జినల్ లీఫ్ అంటే ఏంటి సార్ అంటే, సార్ నువ్వు 50 lakhs, జస్ట్ 51 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే సర్చార్జ్ అప్లై అవుతుంది కాబట్టి ఎడిషనల్ ఇన్కమ్ కంటే ఎడిషనల్గా వచ్చే ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు నీకు మార్జినల్ లీఫ్ ఇవ్వాలి. స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేట్ ట్యాక్స్ యాజ్ యూజువల్. నీ టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి. స్టెప్ నెంబర్ 2 సర్చార్జ్ వల్ల మార్జినల్ రిలీఫ్ వస్తుంది కాబట్టి సర్చార్జ్ లిమిట్ చేంజ్ అవటం వల్ల, సర్చార్జ్ అప్లై అవటం వల్ల ఎక్కడెక్కడ లిమిట్స్ చేంజ్ అవుతాయి? 50 lakhs దగ్గర 0 to 10% చేంజ్ అవుతుంది. 1 crore దగ్గర 10 to 15% చేంజ్ అవుతుంది సర్చార్జ్ రేట్. 2 crores దగ్గర 15 to 25కి, 5 crores దగ్గర 25 to 37%కి చేంజ్ అవుతుంది. ఆ నియరెస్ట్ ఇన్కమ్స్ ఏవైతే జస్ట్ 50 lakhs దాటిన ఇన్కమ్స్, వాటికి మార్జినల్ రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మార్జినల్ రిలీఫ్ అంటే ఏంటి సార్? ఎక్స్ట్రా ట్యాక్స్, నీకు ఎక్స్ట్రా ఇన్కమ్, నేను ఎక్కువ సంపాదించిన ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే 51 lakhs సంపాదించాను, 1 lakh ఎక్స్ట్రా సంపాదించినందుకు ట్యాక్స్ బర్డన్ ఎక్కువైపోతుంది. ఎక్స్ట్రాగా 50 lakhs మీద పడే ట్యాక్స్ కంటే 51 lakhs మీద పడే ట్యాక్స్, ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎక్స్ట్రా ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంటుంది. సో అందుకని నువ్వు ఫస్ట్ ఎక్స్ట్రా ట్యాక్స్, సార్ 50 lakhs మీద ఎంత ట్యాక్స్ పడుతుంది, 51 lakhs మీద ఎంత ట్యాక్స్ పడుతుంది, స్టెప్ 1 మైనస్ స్టెప్ 2. నేను 50 lakhs కంటే 51 lakhsకి, అంటే టోటల్ ఇన్కమ్ 51 lakhsని ఎగ్జాంపుల్లో మైనస్ 50 lakhs, ఎంత ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేస్తాను? మార్జినల్ రిలీఫ్ పాజిటివ్ వస్తేనే తీసుకోవాలి. ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్, ట్యాక్స్ పేబుల్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ 1 మైనస్ స్టెప్ 5. సో మార్జినల్ రిలీఫ్ ఉంటే అది తీసేసి దానికి సెస్ యాడ్ చేస్తే నీకు ట్యాక్స్ పేబుల్ వస్తుంది. చూడండి, డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. సార్ నువ్వు డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా? మిస్టర్ ఏ ఎంప్లాయీ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్, మిస్టర్ ఏ అండ్ ఈజ్ ఎక్స్ వైఫ్ అండ్ కోర్ట్ ఆర్డర్ టు 50% ఆఫ్ సేల్. కోర్ట్ ఆర్డర్ చేసింది ఏంటమ్మా? ఏమని ఆర్డర్ చేసింది? వాళ్ళ వైఫ్కి, విడిపోయారు ఇద్దరు, వాళ్ళ వైఫ్కి సగం శాలరీ ఇవ్వమని. ఇట్ ఈస్ అ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, నీకు ట్యాక్సిబుల్ అవుతుంది. సో అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా? నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు, నీకు ఆల్రెడీ వచ్చేసింది, నువ్వేం చేసావు? మన హెచ్ఆర్కి చెప్పావు, మా వైఫ్ కొంత ఇవ్వండి, నాకు కొంత ఇవ్వండి అని. అదేం కోర్టు వల్ల వచ్చింది కాదు, నువ్వు స్పెండ్ చేస్తున్నావు, నీ స్పెండింగ్స్, అది మొత్తం నీ హ్యాండ్స్లో ట్యాక్సిబుల్ అవుతుంది. సార్ ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ఎల్ఎల్పి లోకల్ అథారిటీ ఫామ్ 30% ఈజ్ ద ట్యాక్స్ రేట్ అమ్మా. అప్ టు 1 crore నో సర్చార్జ్, 1 crore అబోవ్ అయితే 12% సర్చార్జ్ ఉంది. సో సెస్ 4%. డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్స్. సో డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్స్ అంటే నువ్వు ఫైనాన్షియల్ ఇయర్ 21-22 టర్న్ ఓవర్ బేస్ చేసుకుని ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ 21-22 టర్న్ ఓవర్ 400 crores కంటే ఎక్కువ ఉందా? ఎస్ సార్. సార్ 400 crores కంటే ఎక్కువ ఉంటే 30%, 400 crores ఆర్ బిలో ఉంటే 25%. మరి సర్చార్జ్ ఎంత సార్? అప్ టు 1 crore nil, 1 crore to 10 crores 7%, అబౌవ్ 10 crores 12%.
సో సర్చార్జ్ సెస్ అనేది 4%. ఫారెన్ కంపెనీ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ 40% అమ్మా. సో అప్ టు 1 crore nil, 1 crore to 10 crores సర్చార్జ్ రేట్ 2%, 10 crores అబౌవ్ అయితే 5%. ఏఓపి బీఓఐ ఏజేపీకి నార్మల్ స్లాబ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవే అప్లై అవుతాయి. సో కోఆపరేటివ్ సొసైటీ ఫస్ట్ 10,000 మీద 10% అమ్మా, నెక్స్ట్ 10,000 మీద 20%, బ్యాలెన్స్ మీద 30%. సర్చార్జ్ సేమ్ డొమెస్టిక్ కంపెనీకి ఏవైతే సర్చార్జ్ రేట్స్ ఉన్నాయో అవే. ఏంటమ్మా, అప్ టు 1 crore nil, 1 crore to 10 crores 7%, అబౌవ్ 10 crores 12%. సెస్ యాజ్ యూజువల్ 4%. సార్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫైనల్ స్టూడెంట్స్. సార్ ఒక సమ్మరీ చార్ట్ వేసాను, తర్వాత డీటెయిల్స్కి వెళ్తాం. 115 BAA ఇది డొమెస్టిక్ కంపెనీస్కి అప్లై అవుతుంది. నువ్వు కావాలంటే 30%, 25% అది నార్మల్ ట్యాక్స్ రేట్ కాకుండా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆప్షనల్ ఆల్టర్నేటివ్. కానీ నువ్వు ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే సో కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఒకవేళ నువ్వు ఇది సెలెక్ట్ చేసుకుంటే నీ ట్యాక్స్ రేట్ 22% అయిపోతుంది. సర్చార్జ్ రేట్, స్పెషల్ ఇన్కమ్స్ ఆల్వేస్ అమ్మ అవి చేంజ్ అవ్వవు. స్పెషల్ ఇన్కమ్ స్పెషల్ రేట్స్ అప్లై అవుతాయి. సర్చార్జ్ రేట్ 10%, సెస్ ఏమో 4%. సార్ నెక్స్ట్ 115 BAB ఇది ఓన్లీ న్యూ డొమెస్టిక్ కంపెనీస్కి, అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అప్లై అవుతుంది. న్యూ డొమెస్టిక్ కంపెనీ అంటే ఏంటి సార్, 2019 తర్వాత ఫామ్ అయినవి. కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ 31st March 2024 కల్లా స్టార్ట్ చేయాలి. సో 2019 తర్వాత ఫామ్ అవ్వాలి, 31st March లోపు బిజినెస్ స్టార్ట్ అవ్వాలి. నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉండాలి. అప్పుడు నీ ట్యాక్స్ రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్కమ్ మీద 15%, అదర్ ఇన్కమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్కమ్ కాకుండా వేరే హెడ్స్ ఇన్కమ్ మీద 22%. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ నాన్ డిప్రిషియబుల్ 22% ఉంటుంది, డిప్రిషియబుల్ అయితే 15% అగైన్. సో సింపుల్ చెప్పాలి అంటే పీజీబీపీ హెడ్ అయితే 15% అండి. సో అదర్ దాన్ పీజీబీపీ హెడ్ అయితే 22%, బట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ డిప్రిషియబుల్ అసెట్స్ 15 వస్తుంది ఎక్సెప్షన్. సో స్పెషల్ ఇన్కమ్స్ అట్ స్పెషల్ రేట్స్, ఎక్సెస్ ప్రాఫిట్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తే, అంటే బుక్స్లో చూపించింది కాకుండా ఏదైనా ఎస్సింగ్ ఆఫీసర్ ఎక్సెస్గా ఐడెంటిఫై చేస్తే 30%. సెస్ సర్చార్జ్ 10%, సెస్ 4%. సార్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమే, డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమే ఫర్ ఇండివిజువల్స్ ఏఓపీ బీఓఏ ఏజేపీ హెచ్ఎఫ్. అప్ టు 3 lakhs nil, 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 9 lakhs 10%, 9 lakhs to 12 lakhs 15%, 12 lakhs to 15 lakhs 20%, above 15 lakhs 30%. Very very important new tax regime for individual. 115 BAD వెరీ సింపుల్ అమ్మా. ఇక్కడ డొమెస్టిక్ కంపెనీ బదులు డొమెస్టిక్ రెసిడెంట్ కోఆపరేటివ్ సొసైటీ 22%. ఇక్కడ న్యూ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బదులు న్యూ రెసిడెన్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోఆపరేటివ్ సొసైటీ, సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాపీ పేస్ట్. 115 BAD is a copy of 115 BAA, but here there is a company, here it is a cooperative society. 115 BAE is a copy of 115 BAB. Here it is a new manufacturing domestic company, here it is a new manufacturing cooperative society. కానీ డీటెయిల్ అమ్మా, వెరీ డీటెయిల్ చూసుకోండి ఒకసారి. కండిషన్స్ ఏం లేదు, మ్యాట్ ఇవ్వను, మ్యాట్ క్రెడిట్ ఇవ్వను. సో నువ్వు 115 BAA తీసుకుంటే 22% ట్యాక్స్ రేట్ వస్తుంది, మ్యాట్ క్రెడిట్ ఇవ్వను, ఇదిగో ఈ డిడక్షన్స్ అన్నీ ఇవ్వను. సో క్యారీ సెట్ ఆఫ్ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఇవ్వను, అవన్నీ ఇవ్వను. సో ఇది అది. 115 BAB అయితే ఏంటి సార్, 15% వస్తుంది కానీ మ్యాట్ క్రెడిట్ ఇవ్వను, ఇదిగో ఈ డిడక్షన్స్ అన్నీ ఇవ్వను. నువ్వు న్యూ ఉండాలి అంటే సార్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ, నువ్వు న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ 20% సెకండ్ హ్యాండ్ అలో చేస్తాను. సార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా అంటే ఇవి ఉండకూడదు. ఏవేవి మ్యానుఫ్యాక్చరింగ్ కింద కన్సిడర్ చేయను, డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, మైనింగ్, conversion of marble blocks or cylinders, bottling of gas into cylinders, printing of books and cinematic films, any other notified business. Note, business of power generation or distribution shall be treated as manufacturing. Sir, computer software develop చేయడం, మైనింగ్, మార్బుల్ బ్లాక్స్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ గ్యాస్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కింద నేను ట్రీట్ చేయను. ఇవి కాకుండా మిగతా మ్యానుఫ్యాక్చరింగ్స్ అన్ని నువ్వు తీసుకోవచ్చు ఈ సెక్షన్. సో ఇఫ్ ద అబోవ్ కండిషన్స్ ఆర్ నాట్ సాటిస్ఫై చేయకపోతే వైలేట్ అవుతాయి. వన్స్ యూ ఆర్ గెట్ అవుట్ సైడ్ ఫ్రమ్ ది 115 BAA నువ్వు మళ్ళీ తీసుకోలేవు. వన్స్ యు ఆర్ అవుట్ దెన్ యు ఆర్ అవుట్, యూ కాంట్ టేక్ అగైన్. సో ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే ఫర్ ఇండివిజువల్, సేమ్ అలాగే ఇండివిజువల్ కూడా ఈ ట్యాక్స్ రేట్స్ తీసుకోవాలి అంటే ఇదిగో ఈ డిడక్షన్స్ అన్నీ ఉండకూడదు. సార్ సర్చార్జ్ ఎంత సార్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో? 10%, 15%, 25%, 37% అనే అమౌంట్ అప్లై కాదు న్యూ ట్యాక్స్ రెజ్యూమే సర్చార్జ్కి. మనం చూసాం కదా 37% అబోవ్ 5 crores అనేది, అక్కడ ఉండదు 37%, 2 crores అబోవ్ 25% అంతే. ఇంకా లాస్ట్ స్లాబ్ ఉండదు, మిగతా అంతా కామన్. స్పెషల్ రేట్స్ స్పెషల్, ఈ నార్మల్ ట్యాక్స్ రేట్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ సీనియర్, నాన్ సీనియర్, సూపర్ సీనియర్ కేటగిరీ ఉండదు, అందరికీ ఇవే ట్యాక్స్ రేట్. సార్ రిబేట్, సార్ అక్కడ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ అయితే అప్ టు 5 lakhs ఇస్తాను, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 7 lakhs వరకు ఇస్తాను. ఇక్కడ 100 మాక్సిమం లిమిట్ ఎంతమ్మా, 100% ఆఫ్ ఫ్లాట్స్ ఆర్ 25,000, విచ్ ఎవర్ ఈస్ హైయర్ ఇస్తాను రిబేట్, ఎవర్ ఈస్ లో లీస్ట్ ఇస్తానమ్మా. మార్జినల్ లీఫ్ ఉంటుంది సార్, యాక్చువల్లీ రిబేట్ అనేది మార్జినల్ లీఫ్, రిబేట్ ఏదైతే ఉంటుందో
సో ఇక్కడ మార్జినల్ రిలీఫ్ ఇస్తాను. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ రిబేట్కి మార్జినల్ రిలీఫ్ ఉండదు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో రిబేట్కి మార్జినల్ రిలీఫ్ ఉండదు. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ రిలీఫ్కి మార్జినల్ రిలీఫ్ ఉంటుంది. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఇక్కడ మార్జినల్ రిలీఫ్ ఉంటుంది. కేర్ఫుల్ అమ్మా. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ 5,01,000 రూపీ ఉంటే నీకు ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ 7,10,000 ఎక్కడ వరకు 7,27,770 వరకు నీకు మార్జినల్ రిలీఫ్ అప్లై అవుతుంది. జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను అంటే 7 lakhs కంటే జస్ట్ అబౌవ్ ఉన్న ఇన్కమ్స్కి నీకు ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. 7 lakhs వరకు ట్యాక్స్ 0 ఉంటుంది కదా. అక్కడ మార్జినల్ రిలీఫ్ ఇస్తాను. ఎంత అయితే ఎక్సెస్ ఇన్కమ్ అది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 మళ్ళీ మార్జినల్ రిలీఫ్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేయాలో అలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇదిగో ఇవన్నీ బెనిఫిట్స్ ఇవ్వనమ్మా. ఏఎంటీ ఇవ్వను, ఏఎంటీ క్రెడిట్ ఇవ్వను, ఇదిగో ఈ డిడక్షన్స్ అన్నీ ఇవ్వను నువ్వు న్యూ ట్యాక్స్ రెజ్యూమే తీసుకుంటే. సో ఇవన్నీ హెడ్ వైజ్ నేను డివైడ్ చేశాను. ఆ హెడ్ వచ్చినప్పుడు చూసుకోండి, జాగ్రత్త చదువుకోండి. సాలరీస్ ఇదిగో డిడక్షన్స్ అన్నీ ఇవ్వను. సాలరీ హెడ్, హెచ్ఆర్ఏ డిడక్షన్ ఇవ్వను, లీవ్ ట్రావెల్ ఇవ్వను, పీజీబీపీకి సంబంధించి డిడక్షన్స్ ఇవ్వను, ఈ ఎంపీఎంఎల్ అలవెన్స్ ఇవ్వను, చాప్టర్ 6 డిడక్షన్స్ ఇవ్వను, ఎక్సెప్ట్ 80JJ, 80CD2, 80CCH, 80LA. సార్ బీఏడి ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ ఆఫ్ బీఏఏ అండ్ బీఏబిఎం. బీఏఈ కూడా ఇది ఓవరాల్. ఇంకొన్ని స్పెషల్ ట్యాక్స్ రెజ్యూమ్స్ 10% లాటరీస్కి, డీమ్డ్ ఇన్కమ్ 60%, ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా. రాయల్టీ, కార్బన్ క్రెడిట్ 30%. ఇది ఓవరాల్ ఫస్ట్ చాప్టర్ రివిజన్ అమ్మా. ఫస్ట్ చాప్టర్ రివిజన్ జనరల్గా నేను ఎందుకు చేయలేదు అంటే ఫాస్ట్ ట్రాక్ ఆల్రెడీ డీటెయిల్ చాప్టర్ నేను యూట్యూబ్లో పెట్టాను. ఫస్ట్ చాప్టర్ అనేది డీటెయిల్గా చూస్తేనే బాగుంటుంది ఫాస్ట్ ట్రాక్ అంటే. నువ్వు ఆల్రెడీ డీటెయిల్ చూసి ఒకసారి రివిజన్కి అయితే సరిపోతుంది. కానీ ట్యాక్స్ రేట్స్ కాబట్టి నువ్వు కంపల్సరీ డీటెయిల్ వీడియో చూస్తేనే బాగుంటుంది. సో ఆల్రెడీ అప్లికేషన్ రివిజన్ చేశాను ఫాస్ట్ ట్రాక్. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ రేపు చేస్తాను. ఓకే, బాయ్.